రంగారెడ్డి జిల్లాలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డ్రోన్ అకాడమీ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది డీజీసీఏ. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై రైతులు, డిప్లొమా, అగ్రి గ్రాడ్యుయేటర్లకు శిక్షణ ఇవ్వనున్నారు వర్సిటీ సిబ్బంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డ్రోన్ల శిక్షణ అకాడమీని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మధ్య కాలంలోనే డీజీసీఏ నుంచి అనుమతి కూడా లభించింది. అసలు ఈ శిక్షణ తరగతులు ఎలా ఉండబోతున్నాయి అన్న విషయాలను మనం తెలుసుకుందాం. ఈ యూనివర్సిటీకి సంబంధించిన సైంటిస్టులు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఈ శిక్షణ తరగతులకు సంబంధించి విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, అట్లాగే అసలు ఈ శిక్షణ అకాడమీని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా మనకి డ్రోన్ల వినియోగం మీద ఈ శిక్షణ అనేది ఏర్పాటు చేయడానికి మొన్ననే మీరు చెప్పినట్టుగా డీజీసీ అనుమతి లభించింది. ఇందులో మనం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అనేక మంది ఇప్పుడు డ్రోన్లతోటి ఈ పురుగు మందులు, తెగులు మందులు పిచికారీ అనేది చేస్తూ ఉన్నారు. ఆ చేసినప్పుడు మనకు ముఖ్యంగా గమనించినట్లయితే నిర్దిష్ట ప్రమాణాలు అనేది పాటించకుండా, అంటే డ్రోన్ వేగంగా నడపడం కానీ, డ్రోన్కి వాడాల్సినటువంటి నాజులు వాడకపోవడం కానీ, పంటను బట్టి, పంట దశను బట్టి నీటి పరిమాణం సరిగ్గా ఉంచకపోవడము, అలాగే పురుగు మందులు వాడినప్పుడు పురుగు మందుల మోతాదుని, తెగులు మందుల మోతాదుని తగ్గించి వాడడం అనేది ఎక్కువగా చేయడం వల్ల ఆశించినటువంటి ఫలితాలు రైతు స్థాయిలో రావడం లేదు. కాబట్టి ఈ విధంగా చూసుకున్నప్పుడు మన తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2019 నుంచి మనము వివిధ పంటల్లో ఈ డ్రోన్ల వినియోగం మీద పరిశోధన చేపట్టడం జరిగింది. ముఖ్యంగా 7 పంటలు తీసుకున్నట్లయితే వరి, కంది, వేరుశెనగ, పత్తి, సోయా చిక్కుడు, నువ్వులు, అలాగే కుసుమలు, ఈ పంటల్లో మనము అంటే దాదాపుగా 95% మనము వ్యవసాయ విస్తీర్ణంలో వేసేటువంటి వివిధ పంటల సాగు మీద, వివిధ ఎత్తులలో ఉండే పంటల మీద మనం నిర్దిష్ట ప్రమాణాల మీద పరిశోధన చేయడం జరిగింది. దాని మీద శాస్త్రీయంగా విధి విధానాలు రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి ఈ విధి విధానాలు కనుక పాటించినట్లయితే వాటి వినియోగంలో చక్కని ఫలితాలని రైతు స్థాయిలో సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఏదైతే పరిశోధన ఫలితాలు సాధించామో వాటిని రైతులకు చేరవేయాలి, అలాగే డ్రోన్ వినియోగించే వారికి కూడా చేరవేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క డ్రోన్ అకాడమీని ప్రత్యేకంగా మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపున అధికారుల ప్రోత్సాహంతో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో డ్రోన్ల ద్వారా శిక్షణ అంటేనే కంప్లీట్గా టెక్నాలజీకి సంబంధించింది. సో చాలామంది రైతులు చదువుకొని వాళ్ళు ఉంటారు. సో ఈ శిక్షణ పొందాలంటే ఎట్లా ఉంటుంది, అర్హతలు ఏంటి? సో ఎన్ని రోజుల పాటు ఈ శిక్షణ ఇక్కడ చెప్పే అవకాశాలు ఉన్నాయి? సో వాళ్ళకి ఎలాంటి క్లాసెస్ ఉంటాయి సార్? థియరీ క్లాసెసా లేదంటే ప్రాక్టికలా? ఎట్లా ఉండబోతున్నాయి? ఎన్ని రోజుల పాటు ఈ శిక్షణ? మంచి ప్రశ్న వేశారు, ఎందుకంటే అందరికీ కూడా ఈ సందేహం ఉంటుంది. ముఖ్యంగా మనకు డీజీసీఏ అనుమతించిన ప్రకారంగా ఈ పైలట్ శిక్షణకి 5 రోజులు అనేది వారు నిర్ధారించడం జరిగింది. మనము రైతులకి ప్రాక్టికల్గా మనకి ట్రైనింగ్ ఇవ్వాలి కాబట్టి మనం 6 రోజులు ఈ యొక్క ట్రైనింగ్ని ఒక రోజు ఎక్కువగా పెంచి వ్యవసాయంలో కూడా వారికి శిక్షణ ఇవ్వడానికి ప్రాక్టికల్గా జరిగే లోపాలు ఏంటి, లోటుపాట్లు ఏంటి, శాస్త్రవేత్తల ద్వారా వారికి ఒక క్లాసులు రూపొందించడం జరిగింది. కాబట్టి వాళ్ళు దానివల్ల కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 18 నుంచి 60 సంవత్సరం లోపు వయసున్న వారికే ఇది ఇవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి. తర్వాత వైద్యపరంగా కూడా ఫిట్గా ఉండాలి వాళ్ళు, ఎందుకంటే దాదాపుగా నేర్చుకున్న తర్వాత రోజుకి 6 గంటలు తప్పనిసరిగా ఈ డ్రోన్ని నడపాల్సి ఉంటుంది. కాబట్టి ఉపాధి పొందాల్సి అనుకున్న వాళ్ళందరూ కూడా ఫిట్గా ఉంటే బాగుంటుంది. సార్ చెప్పండి, యాక్చువల్గా బయట ఈ పైలట్ డ్రోన్లకు సంబంధించి కూడా చాలా వరకు మనకి ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి నేర్పించడానికి. సో అక్కడికి ఇక్కడ ఈ యూనివర్సిటీ, వ్యవసాయ యూనివర్సిటీలో నేర్చుకోవడానికి అసలు ఇక్కడేంటి ప్రత్యేకత? ముఖ్యంగా ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబోతున్న డ్రోన్ అకాడమీలో ప్రత్యేకత ఏంటంటే, గత 4 సంవత్సరాల నుంచి వివిధ పంటల్లో పరిశోధనలు చేపట్టడం జరిగింది. ఆ పరిశోధన ఫలితాలను బట్టి నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించడం జరిగింది. సో ఈ నిర్దిష్ట ప్రమాణాలు అంటే ఈ యొక్క అకాడమీలో మనకి పైలట్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నప్పుడు ముఖ్యంగా పరిశోధనలో ఎవరైతే శాస్త్రవేత్తలు భాగస్వామ్యం అయ్యారో ఆ శాస్త్రవేత్తలతో ఎవరైతే ఈ శిక్షణ తీసుకోబోతున్నారో క్యాండిడేట్స్కి మనం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ప్రత్యేకంగా చెప్పుకోదలసిన విషయం ఏంటంటే, మన రాష్ట్రంలో కానీ వివిధ రాష్ట్రాల్లో ఉన్న డ్రోన్ అకాడమీలకి ఈ యొక్క వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబోతున్న అకాడమీకి ఒక ప్రత్యేకత ఏంటంటే, వ్యవసాయంలో డ్రోన్లను వినియోగించడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలచే
మనకి ఈ యొక్క పాఠ్యాంశాలను కానీ శిక్షణ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా రైతు స్థాయిలో అంటే డ్రోన్ల యొక్క శిక్షణ తీసుకున్న పైలట్ గ్రామాల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు చేయబోయాల్సింది ముఖ్యంగా వ్యవసాయంలోనే డ్రోన్లు వినియోగించాలి. కాబట్టి వారికి ఈ శిక్షణ ద్వారా నేర్చుకున్న అంశాలు చాలా ఉపయోగపడతాయనేది భావిస్తున్నాను. సార్ ఎలాంటి అవకాశాలు ఉంటాయి సార్ ఈ శిక్షణ పొందిన వాళ్ళకి, అట్లాగే నెక్స్ట్ లెవెల్ ఎలా ఉంటుంది వాళ్ళది? ఓకే, ముఖ్యంగా ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం డ్రోన్ అకాడమీ అనేది మారుత్ డ్రోన్ అనే ఒక సంస్థ ద్వారా సౌజన్యంతో చేపట్టడం జరుగుతుంది. అయితే శిక్షణ పూర్తి చేసుకున్న మనకి ఎవరైతే పైలట్స్ ఉన్నారో వారికి ప్రస్తుతం అయితే చాలా అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయంలో వినియోగం అనేది చాలా ఎక్కువగా డ్రోన్లతో ఉండబోతుంది కనుక వీరు తీసుకున్న వారికి అవకాశాల పరంగా చూసుకున్నట్లయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల సబ్సిడీ స్కీమ్స్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యవసాయ పాలిటెక్నిక్ లేదా వ్యవసాయ పట్టభద్రులైన వారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ కింద 40% సబ్సిడీ కింద కూడా డ్రోన్లు ఇస్తున్నారు కనుక ఇలాంటి అవకాశాలు చాలా రానున్న రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ యొక్క వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబోతున్న ఈ డ్రోన్ అకాడమీలో శిక్షణ పొందినట్లయితే వ్యవసాయంలోనే డ్రోన్లు వినియోగించుకోవడానికి నిర్దిష్ట ప్రమాణాల మీద రూపొందించిన వ్యవసాయ విశ్వవిద్యాలయం డ్రోన్ అకాడమీని నిర్వహిస్తుందని కనుక ఇక్కడ పైలట్ శిక్షణ తీసుకున్న వారికి ఈ యొక్క ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వబడుతుంది. కనుక వారికి రానున్న రోజుల్లో వ్యవసాయంలో వినియోగించడానికి సరియైన శిక్షణ అనేది ఈ అకాడమీ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే ఈ డ్రోన్ల పైలట్ శిక్షణ ద్వారా సో వ్యవసాయంలో మెలకువలు తక్కువ టైంలో ఎక్కువ లాభాలు సంపాదించేందుకు కూడా అవసరం పడతాయి అనేసి, అవకాశాలు కూడా చాలా అందిపుచ్చుకోవచ్చు అనేసి కూడా సైంటిస్టులు చెప్తున్న విషయాలు. కెమెరా పర్సన్ అశోక్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.